బిల్లు ఓడిపోయిన మోదీ వ్యూహం ఫలించిందా? రాజకీయాల్లో కొన్నిసార్లు వెనక్కి తగ్గడం కూడా ఒక పెద్ద గెలిపే అవుతుంది. తాజాగా పార్లమెంట్ వేదికగా జరిగిన పరిణామాలు గమనిస్తే బీజేపీ అనుసరించిన వ్యూహాత్మక మౌనం వెనుక ఒక భారీ రాజకీయ ఉచ్చు ఉన్నట్లు కనిపిస్తుంది. మహిళా రిజర్వేషన్ బిల్లుకు మెజార్టీ లేదని తెలిసినా ప్రభుత్వం ఎందుకు ఓటింగ్కి వెళ్ళింది? విపక్షాలు వేసిన అభ్యంతరాలను ఎందుకు పరిగణలోకి తీసుకోలేదు? ఈ ఓటమిని బీజేపీ ఒక బలమైన ప్రచారాస్త్రంగా ఎలా మార్చుకోబోతుంది? ఈ అంశాలపై ప్రత్యేక విశ్లేషణ ఇప్పుడు చూద్దాం. లోక్సభలో రాజ్యాంగ సవరణకు అవసరమైన 3/2 మెజారిటీ తమకు లేదని ప్రధాని మోదీకి, అమిత్ షాకు ముందే తెలుసు. గతంలో కీలక బిల్లుల కోసం ఇతర పార్టీలను ఒప్పించినట్లుగా ఈసారి ప్రభుత్వం ఎటువంటి తెరవెనక మంత్రాంగాలు నడిపించినట్లు కనిపించలేదు. కేవలం సభా వేదికగా విజ్ఞప్తి చేసి ఓటింగ్కు వెళ్లడం చూస్తుంటే బిల్లు నెగ్గడం కంటే అది వీగిపోవడం ద్వారా వచ్చే రాజకీయ మైలేజీపైనే బీజేపీ కన్నేసినట్లు స్పష్టమవుతుంది. ముఖ్యంగా మహిళా ఓటు బ్యాంకును ఆకర్షించేందుకు ఇదొక మాస్టర్ ప్లాన్ అని విశ్లేషకులు భావిస్తున్నారు. చర్చ సందర్భంగా అఖిలేష్ యాదవ్ ఒక కీలక ప్రతిపాదన చేశారు. డీలిమిటేషన్ బిల్లులో దక్షిణాదికి నష్టం కలగకుండా 50% పెంపు సూత్రాన్ని చేరిస్తే మద్దతిస్తామని ప్రకటించారు. నిజానికి ఈ సవరణ చేస్తే బిల్లు ఆమోదం పొందే అవకాశం ఉండేది. కానీ అమిత్ షా ఆ ప్రతిపాదనను స్వీకరించకుండా నేరుగా ఓటింగ్కు వెళ్లారు. అంటే బిల్లులో మార్పులు చేసి దాన్ని నెగ్గించుకోవడం కంటే ప్రస్తుత రూపంలో అది వీగిపోవడమే బీజేపీకి కావాలి. తద్వారా విపక్షాలను మహిళా వ్యతిరేక శక్తులుగా చిత్రీకరించడం సులభమవుతుందన్నది అసలు వ్యూహం. మేము మీకు 33% అధికారం ఇవ్వాలని ప్రయత్నిస్తే కాంగ్రెస్ దాని మిత్రపక్షాలు అడ్డుకున్నాయి అనే నినాదంతో బీజేపీ ప్రజల్లోకి వెళ్లేందుకు సిద్ధమైంది. ఈ ఓటమిని ఆయుధంగా చేసుకుని దేశవ్యాప్తంగా మహిళలను ఇండియా కూటమికి వ్యతిరేకం చేసే కార్యాచరణ మొదలైంది. రాజ్యాంగంలోని చిక్కులను సామాన్య మహిళా ఓటర్లకు వివరించడం విపక్షాలకు ఇప్పుడు కత్తి మీద సాంలా మారింది. ఈ వ్యూహాత్మక వెనుకడుగు ద్వారా బీజేపీ రాజకీయంగా ఒక బలమైన అస్త్రాన్ని సంపాదించుకుంది. అత్యవసర కేబినెట్ భేటీ తర్వాత ఏదైనా సంచలన నిర్ణయం వెలువడే అవకాశం కూడా ఉంది. పార్లమెంట్లో బిల్లు వీగిపోవడం అనేది సాంకేతికంగా ప్రభుత్వానికి ఎదురు దెబ్బే కావచ్చు. కానీ రాజకీయంగా ఇది బీజేపీకి కొత్త ఊపిరి పోసింది. విపక్షాలు ఇప్పుడు డిఫెన్స్లో పడగా అధికార పక్షం దూకుడు పెంచింది. మరి ఈ రాజకీయ యుద్ధంలో చివరికి గెలిచేది ఎవరో కాలమే నిర్ణయించాలి. ఈ వ్యూహాత్మక ఎత్తుగళ్లపై మీ అభిప్రాయం ఏంటి? కింద కామెంట్ చేయండి.